నాయుడుపేట ఎంబీ న్యూస్. నాయుడుపేట టీడీపీ పాలనలోనే మహిళా అభివృద్ధి. ఎమ్మెల్యే నిలవెల విజయశ్రీ. టీడీపీ ప్రభుత్వం మహిళా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని, మహిళల ఉన్నతికి ఎన్నో పథకాలు అందించిందని, మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవెల విజయశ్రీ అన్నారు. నాయుడుపేటలో డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన డ్వాక్రా మార్కెట్ ప్రారంభోత్సవానికి వచ్చేసిన ఆమె మహిళల కోసం టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు ఆనాడు మహిళలకు ఆస్తుల్లో భాగం కల్పించి మహిళా అభివృద్ధికి మొట్టమొదట అడుగు వేశారని, అదే స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ పాలన కొనసాగిస్తున్నారని ఆమె అన్నారు. మహిళలు స్వయం ఉపాధి సాధికారిత ముందుకు వెళ్లడం ఆనందదాయకమని, ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలియజేశారు. అనంతరం నాయుడుపేటలోనే మరో చోట అమరా గార్డెన్లో వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే విజయశ్రీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్కే రఫీ, టీడీపీ నాయకులు న్యాయవాది పసల గంగాప్రసాద్, టీడీపీ నాయకులు గూడూరు సుధీర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎస్కే ఫజుల్లా, అర్బన్ సిఐ బాబీ, డ్వాక్రా మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ డ్వాక్రా మహిళల అర్బన్ ఎగ్జిబిషన్ కోసం ప్రారంభించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒక మహిళగా ఇంతమంది మహిళలు కష్టంగా చేసిన ఈ పనిని చూడడానికి, ప్రారంభించడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం మంది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డ్వాక్రా మహిళల సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది మన చంద్రబాబు నాయుడు గారు. మొదట 30 రూపాయలతో మొదలుపెట్టిన ఈ డ్వాక్రా సంఘాలు ఈరోజు 10 లక్షల వరకు కూడా డ్వాక్రా రుణాలు వస్తున్నాయి. మహిళలకి ఎంతో సహాయపడే ఈ రుణాలు తీసుకొని ఎంతోమంది వాళ్ళకి చేతులతో కానీ అలాగే బిజినెస్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మహిళలందరూ నేను ఈరోజు ఈ సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా నిలబడి గెలిచానంటే దానికి కారణం మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రాధాన్యత. ఎప్పుడూ మహిళల కోసమే పనిచేసే నాయకుడు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మగవాళ్ళతో పాటు మహిళలకు కూడా సమాన హక్కు, సమాన ఆస్తి రావాలని మన తారక రామారావు గారు ఎప్పుడో ఫైట్ చేశారు. సో మహిళల కోసం మనకు ఎప్పుడు పనిచేసే, ఎప్పుడు మనకు తోడుండే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అలాగే ఈ మహిళలందరి డెవలప్మెంట్ కోసం నేను కూడా ఈ సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీలో కృషి చేయడానికే నేను ముందున్నాను. ఖచ్చితంగా మీ అందరి డెవలప్మెంట్ కోసం ఎలాంటి మహిళలకు ఎలాంటి కష్టం వచ్చినా నేను ముందుంటాను, మీ అందరికి కూడా సహాయం చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఇంకా ఇలాంటివి ఎన్నో చేసి మహిళలు ఆర్థికంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.